ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదా? క్షేమంగా ఉన్నారండి? అందరూ ఎలాగున్నారు? ప్రభు నిండి కాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఇద్దరు మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మనందరి కోసం సిలువలో రక్తం కాచి మనందరి కోసం మరణించిన గొప్ప దేవుడు కదండి. ఇంకా మీ హృదయాల్ని దేవునికి సమర్పించుకోకుంటే ఇప్పుడే దయచేసి హృదయాల్ని దేవునికి సమర్పించుకోండి, రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము మనకు నిశ్చయముగా దొరుకుతుందండి. ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా వ్యర్థమే కదా. కానీ దేవుని మనం సంపాదించుకుంటే, దేవుని యొక్క రక్షణ మనం సంపాదించుకుంటే ఈ లోకంలో పరలోకంలో క్షేమంగా ఆనందంగా మనం ఉండగలుగుతాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపావార్తలు రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి నేటి వాగ్దాన భాగం దేవుడు మనకిచ్చినటువంటిది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం, నువ్వు ఆనందిస్తావు. ఒక మనిషికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? ఆనందము అతను అనుకున్నది నెరవేరినప్పుడు, కొంచెం గొప్ప కార్యాలు మనం చేసినప్పుడు, మనకు ఏదైనా బాగా అనుకున్నది దొరికినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు, స్పోర్ట్స్లో గెలిచినప్పుడు ఆనందిస్తాం, హ్యాపీగా సంతోషంగా ఎగురుతుంటాం, గంతులేస్తాం. ఎస్, ఈరోజు అలాంటి పరిస్థితి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్ని రోజులు మనం ఆనందం చూడలేకపోతున్నావు. దుఃఖము, ఆందోళన, ఆర్థిక సమస్యలు, బాధలు, కుటుంబాల అసమాధానం, గొడవలు, ఇవన్నిటితో నువ్వు ఇన్ని రోజులు దుఃఖిస్తున్నావు, బాధపడుతున్నావు. ఆనందం, సంతోషం ఎలాంటిదో నువ్వు ఎరగలేదు కదా. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించు. ఆనందం లేనటువంటి జీవితాల్లో, దుఃఖము, ఆందోళన, వేదన ఉన్నటువంటి కుటుంబాల్లో ఈ వాగ్దానం ఎత్తి ఇప్పుడు ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం నీ కుటుంబం పట్ల నెరవేర్చును గాక. చూడండి, నీవు యెహోవా యందు ఆనందించెదవో, దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించేదను అన్నాడు దేవుడు. ఎస్, దేవుడు మనల్ని ఉన్నత స్థితిలోనికి నడిపించినప్పుడు, ఉన్నతమైన స్థలంలో స్టేజ్ మీద కానీ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది అనమాట. సంతోషం, ఇక్కడ లేని ఆనందం. చింతలు మర్చిపోతాం, బాధలు మర్చిపోతాం. ఎస్, నీ బాధలన్నీ కూడా ఈరోజు మరిపించి దేవుడు నీకు ఆనందం కలుగు చేస్తానంటున్నాడు. దేశం యొక్క ఉన్నత స్థలంలో కాదు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎప్పుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడంటే, సింపుల్గా మనము దేవుడు చెప్పినటువంటి ఒక మాట వింటే చాలు, గొప్ప కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం ఖచ్చితంగా మన పట్ల దేవుడు నెరవేరుస్తాడు. ఎస్, చూడండి, ఉన్నతమైన దేశం యొక్క ఉన్నత స్థలం మీద చూడండి నిన్ను ఎక్కిస్తాను అంటున్నాడు. చూడండి, దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఎస్, అనేక మందికి నువ్వు బోధించే మాదిరిగా చేస్తాడు దేవుడు. అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు ఉన్నట్లు దేవుడు చేస్తాడు. అంతకుముందు మనం ఏం చేయాలంటే, చూడండి, కీర్తనల గ్రంథంలో నుంచి 37వ అధ్యాయంలో 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. ఎస్, ఉన్నత స్థలం మీద నిన్ను ఎక్కిస్తానన్నాడు కదా. భూమిని స్వతంత్రించుకున్నట్లు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తానన్నాడు. ఇక్కడ భూమిని అంతా కూడా, దేశము, భూమి, ఉన్నతమైన స్థలములో ఎక్కించడం అంటే చూడండి, ఉన్నతమైన స్థలం మీద ఆయన నిన్ను ఎక్కిస్తానన్నాడు. ఆయన నిన్ను హెచ్చిస్తానంటాడు. స్వతంత్రించుకున్నట్లు, దేశాన్ని అంతా కూడా స్వతంత్రించుకున్నట్లు నిన్ను హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. మనుషుల కొరకు, రాజుల, అధికారుల కోసం కనిపెట్టుకున్నామంటే వాళ్ళు మనం మోసం చేయొచ్చు, విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నిన్ను పట్టించుకోకపోవచ్చు, నువ్వెవరో నాకు తెలియదు అనొచ్చు. దేవుడు మాత్రము ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని ఎంత మాత్రం ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎంత మాత్రం నేను త్రోసివేయను అన్నాడు దేవుడు. హల్లెలూయా. వాగ్దానం నమ్ముతావా? విశ్వాసంతో ఈ వాగ్దానం మీద ప్రార్థిస్తావా? దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తాను, నువ్వు ఆనందిస్తావు ఈరోజు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆనందకరంగా ఉంటున్నావు. నీ దుఃఖము, ఆందోళన, సమస్తగా నీ బాసిబంధులను దేవుడు తుడిసేసి, నీ దుఃఖాన్ని కొట్టివేసి ఈరోజు నువ్వు ఆనందంగా నవ్వబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే గొప్ప కార్యం చేస్తానంటున్నాడు దేవుడు. నీ కుటుంబంలో, నీ పనిలో, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో అన్ని విధాలుగా దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. అయితే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండమో, ఆయన మార్గం అనుసరించాలి. దేవుని యొక్క మార్గం నీతి మార్గం అయినది. నీతి మార్గంలో నడిచినప్పుడు, చూడండి, నీతిని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు.
వర్ధిల్ల చేస్తాడు దేవుడు. హల్లెలూయా. వర్ధిల్లడం అంటే ఏంటి? ఉన్నతమైన స్థలంలో ఎక్కిస్తాడు నిన్ను దేవుడు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నిన్ను ఆయన ఎక్కిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, నేను నీతి యథార్థంగా జీవించి ఈరోజు దేవుని కొరకు కనిపెట్టుకో. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన మార్గం అనుసరించు. ఆయన మార్గం ఏంటో తెలుసుకో. ఆయన మార్గము మరి చూడండి, పాపము లేని మార్గము, సత్య మార్గము, నిత్య మార్గము, ఆయన నిత్య జీవనం తీసుకుని వెళ్ళే మార్గం కదా. ఆయన మార్గాన్ని, ఆయన రాజ్యాన్ని మనము ఆయన వెతకాలి. ఆయన మార్గం అనుసరించి ఈరోజు కష్టమైన నష్టమైన ఆయన మార్గంలో నడు. ఖచ్చితంగా దేవుడు భూమిని స్వతంత్రించుకున్నట్లు నేర్చిస్తాడు. అక్కడ దేవుని యొక్క చూడండి, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నెక్కిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఖచ్చితంగా ఆయన కొరకే కనిపెట్టుకోండి. ఈరోజు ఆయన కొరకు కనిపెట్టుకో. ఆయన మార్గం అనుసరించు. ప్రార్థించు. ఉదయకాలం లేసి బైబిల్ చదువు, వాగ్దానం చూడు, ఖచ్చితంగా ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, ఆనందం చూసి ఎన్నో రోజులు అయిపోయిందయ్యా అని బాధపడకుండా ఈరోజు వాగ్దానం ఎత్తి ప్రార్థించి కన్నీరు విడిచి ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ఈ మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ప్రభువా, నిజంగా నువ్వు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కిస్తానని వాగ్దానం చేసిన దేవుడి ప్రభువా, నువ్వు అబద్ధం ఆడటకు మానడు కాదయ్యా. అబద్ధం ఆడనేరని దేవుడివి ప్రభువా. నువ్వు నాయన ప్రభువా, మాట తప్పని దేవుని అని అయ్యా లేఖనాలు చదువుస్తున్నాయి కదా ప్రభువా. ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చని. ఎంతమంది దుఃఖంలో, ఆందోళన, ఆర్థిక సమస్యలు, అప్పులు, ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నారు, అవన్నీ కూడా కొట్టివేసి తొలగించి ప్రభువా వాళ్ళని ఆనందించేటట్లు ఆయన సహాయం చేయండి ప్రభువా. దేశం యొక్క ఉన్నత స్థలం ఎక్కించండి. మీ బిడ్డలను వాడుకోండి తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఉద్యోగం లేక ఆయన దుఃఖంలో ఉన్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు తెచ్చండి. వివాహం కాకుండా బాధపడుతున్న వారికి మంచి వివాహం సమకూర్చుతండి అయ్యా. నాయన మంచి నాయన సాటిపించిన సహాయాన్ని అందించండి. గర్భాలు లేని వారి గర్భాలను ముట్టండి. వాళ్ళ గర్భాలు వేసిన తెరవడం కాక మంచి కుమారులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బిడ్డలను స్వామి. మీరు ఇచ్చే బహుమానం కదా ప్రభా, గర్భఫలం వాగ్దానం నెరవేర్చండి. గర్భిణీ స్త్రీలను సుఖప్రసవాన్ని అనుగ్రహించండి అయ్యా. కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చండి. భార్య భర్త మధ్యలో సమాధానం తెచ్చండి. విడిపోయిన కుటుంబాన్ని ఏకజనంగా చేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులందరినీ కూడా దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుతండి. మా దేశం అంతటిని కాపాడుతండి నాయన ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ తెచ్చేయండి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారికి తోడైన సహాయం చేయండి. క్షేమం తెచ్చండి. కుటుంబాల్లో క్షేమం తెచ్చాడు అయ్యా. అయ్యా సమాధానం తెచ్చండి. బిడ్డలకి వాగ్దానం నెరవేర్చి వాళ్ళు ఆనందించినట్లుగా ఈ రోజు నాయన కృప చూపించమని, రోడ్డు ప్రమాదాల నుంచి తప్పించి ప్రతి ఒక్కరిని కూడా క్షేమం తెచ్చండి, కాపాడమని ప్రార్థిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవము కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.